హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఒక స్టోరీ షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. నాకైతే ఈ స్టోరీ చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా చెప్దామని వచ్చాను. ఒక ఊర్లో ఒక తాతగారు ఉంటారు. ఆ తాతగారిని చూసుకుంటాను కానీ తన మనవడు ఊరు నుంచి వస్తాడనమాట. వీళ్ళిద్దరూ బయటకు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉండగా తాతగారు, నేను పెద్ద అయిన తర్వాత మంచి స్థాయికి వెళ్ళాలండి, మంచిగా సక్సెస్ అవ్వాలి, అసలు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఈ మనవడు అడుగుతాడంట వాళ్ళ తాతగారిని. వాళ్ళ తాతగారు ఒక నవ్వు నవ్వి ఆ అబ్బాయిని నర్సరీకి తీసుకెళ్తాడంట. తీసుకెళ్ళి అక్కడ ఒక చిన్న చిన్న మొక్కలు 2 మొక్కలు కొంటాడంట. కొనేసి ఆ మొక్కను ఒకటేమో పాట్లో వేసి ఇంట్లో పెట్టి ఉంచమంటాడంట, ఒకటి పెరట్లో నాటమంటాడంట ఆ మొక్కని. మళ్ళీ ఈ అబ్బాయి మళ్ళా ప్రశ్నిస్తాడంట, తాతగారు అసలు సక్సెస్ అంటే ఏంటండి అని. వాళ్ళ తాతగారు ఏమంటారంటే, బాబు నువ్వు 2 మొక్కలు నాటావు కదా, ఒకటి ఇంట్లో నాటేవు, ఒకటి పెరట్లో నాటేవు, రెండిట్లో ఏ మొక్క బాగా పెరుగుతుంది అని చెప్పి తాతగారు మనవడిని అడుగుతాడంట. ఆ మనవడు ఏమంటాడంట, ఏముందండి తాతగారు, ఇంట్లో మొక్క అయితే మనం జాగ్రత్తగా చూసుకుంటాం కదా, వర్షం అది ఏమి పడినా అది పాడైపోదు కదా, సో ఇంట్లో ఉన్న మొక్కే బాగా పెరుగుతుందండి. బయట మొక్క అనుకోండి, ఏదైనా జంతువులు వచ్చి పాడు చేయొచ్చు, లేదంటే తుఫాను వచ్చినా మొక్క పాడైపోవచ్చు కదండి, ఇంట్లో మొక్కే బాగా పెరుగుతుందని ఈ మనవడు ఆ తాతగారితో చెప్తాడంట. వాళ్ళ తాతగారు ఏమనకుండా అలా కాముగా ఉంటాడంట. ఈ అబ్బాయి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ తాతగారి దగ్గరికి వస్తాడంట. మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, తాతగారు ఆ రోజు నేను సక్సెస్ అంటే ఏంటి అని అడిగాను కదండి, మీరు నాకు దానికి సమాధానం చెప్పలేదు అని చెప్పి వీళ్ళ తాతగారిని మళ్ళీ మనవడు అడుగుతాడంట. వాళ్ళ తాతగారు అంటారంట, ముందు మనం మొక్కలు నాటాం కదా ఆ రోజు 2 మొక్కలు, ఒకటి ఇంట్లో ఒకటి పెరట్లో, ముందు వాటిని చూసిరా అని చెప్పి ఆ మనవడిని పంపిస్తాడంట. ముందు ఇంట్లో ఉన్న మొక్కను చూస్తాడంట. ఇంత ఉన్న మొక్క ఇంత పెరుగుతుందంట చక్కగాన, బాగుంది నా తాతగారు, బాగా పెరిగింది అని చెప్పి చెప్తాడంట. సరే నువ్వు పెరట్లో నాటావు కదా, ఆ మొక్కను కూడా చూసిరా అని చెప్పి చెప్తాను. ఆ మొక్క బయటికి వెళ్ళి చూసేటప్పటికి అబ్బాయి ఆ మొక్కను చూసి ఆశ్చర్యపోతాడంట. మొక్క కాస్త వృక్షం అవుతుందంట. మంచి మంచి ఆకులతో, మంచి మంచి పూలతో, మంచి మంచి పళ్ళతో దృఢంగా కనిపిస్తుందంట. ఈ అబ్బాయి అది చూసి ఆశ్చర్యపోతాడంట. అదేంటి, ఇంట్లో ఉన్న మొక్క కదా పెరగాలి, ఇంట్లో ఉన్న మొక్క కన్నా బయట మొక్క ఎలా పెరుగుతుంది, ఇక్కడైతే ఏవైనా దీన్ని పాడు చేయొచ్చు కదా, తుఫాన్ వచ్చి పోవచ్చు కదా, ఈ మొక్క ఇంత దృఢంగా ఎలా నిలబడింది అని తాతగారిని ఈ అబ్బాయి మళ్ళా ప్రశ్నిస్తాడంట. తాతగారు అప్పుడు చెప్తారంట, బాబు సక్సెస్ ఏంటని అడిగావు కదా, ఎటువంటి కష్టాలు వచ్చినా, అంటే ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి వర్షాలు పడినా, ఎలా ఉన్నా, ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడడమే సక్సెస్ అని ఈ అబ్బాయికి ఈ తాతగారు చెప్తారంట. ఫ్రెండ్స్, కాబట్టి కష్టాలు వస్తున్నాయని ఎప్పుడు భయపడిపోకండి. ఆ కష్టాలకి ఎదురెళ్ళి నిలబడినప్పుడే అసలైన సక్సెస్. బాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.